మనకు ప్యాకేజ్ ఇది కూడా కొత్త మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేటట్టు ప్యాకేజీలు నిర్ణయించాము. సో ఆ ప్యాకేజీల ద్వారా అందరూ బెనిఫిట్ అవుతారు. డయాబెటిక్ కానీ నెఫ్రాలజీ కానీ అన్ని విభాగాల్లోనూ ప్యాకేజీలు ఉన్నాయి. సో వాటిని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. సో ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది మనం డిలే చేసిన కొద్దికి అది ఇతర అవయవాలను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో మనం ముందే తెలుసుకుని ఇలాంటి మనం ద్వారా స్క్రీనింగ్ చేయించుకుని ముందే డయాగ్నోస్ చేసుకోవడం మనం రక్షించుకోగలుగుతాం. సో ఈ కిడ్నీ మీద ఒత్తిడి దాని గురించి మాట్లాడటానికి భారతి గారు ఉన్నారు, నెఫ్రాలజిస్టు. సో డయాబెటీస్ గురించి మాట్లాడటానికి డాక్టర్ రాధాగోపాల్ గారు ఉన్నారు. సో రాధాగోపాల్ గారు మాట్లాడారు. తరఫున మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సాదర స్వాగతం. ఈరోజు శ్రీ భవానీ హాస్పిటల్లో మనం మెగా ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరం ఒక వారం పాటు కొనసాగుతుంది. 22వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం మన స్క్రీనింగ్ కోసం ఇచ్చేయటం అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా పాకుతోంది. ఇప్పుడు పిల్లల్లో కూడా 0.94% స్కూల్ పిల్లల్లో డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. సో ఇటువంటి తరుణంలో పిల్లలకి అందరూ కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి. సో దీంట్లో మనం ఈ క్యాంపులో మనం ఒక HbA1cతో పాటు 7 నుంచి 8 టెస్టులు ఉచితంగా చేస్తున్నాము. చేస్తున్నాము. తర్వాత మెయిన్ సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాధాగోపాల్, MD జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో మన భవానీ హాస్పిటల్లో గత 2 వారాల నుంచి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటీస్ సేవలు స్టార్ట్ అయ్యాయి. సో దానిలో భాగంగా ఒక 2 వారాల పాటు అంటే ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు డయాబెటీస్ సంబంధించిన టెస్టులు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, HbA1c, ECG, సీరం క్రియాటిన్ అండ్ అవసరమైన వాళ్ళకి ఎక్స్రే కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైన భవానీపురం ప్రజలు, గొల్లపూడి ప్రజలు అండ్ తాడేపల్లి ప్రజలు ఈ క్యాంప్ని సద్వినియోగపరుచుకుని ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అండ్ డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్న పేషెంట్స్ ఈ క్యాంప్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే డయాబెటీస్ అంటే కేవలం మందులే కాకుండా మనం షుగర్ కంట్రోల్కి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి జీవన విధానాలను మార్పులు తెచ్చుకోవాలి అండ్ డయాబెటీస్కి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వచ్చే కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, పెరాలసిస్ అండ్ నరాల సంబంధించి రాకుండా కూడా పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే మన భవానీ హాస్పిటల్లో ఆల్రెడీ 24 hours ICU అండ్ 24 hours ఎమర్జెన్సీ సర్వీస్ కూడా నడుస్తున్నాయి. అలాగే జనరల్ మెడిసిన్ సేవలైనటువంటి BP, థైరాయిడ్, లివర్ సమస్యలు, పాయిజనింగ్స్, పెరాలసిస్ వాటికి కూడా ఫుల్ 24 hours ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హాస్పిటల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని షుగర్కి సంబంధించిన పూర్తి కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదములు. నా పేరు డాక్టర్ భారతి. నేను నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ముఖ్యంగా మనకి కిడ్నీ జబ్బులు రావడానికి కారణము 100% BP, షుగరు కంట్రోల్ లేకపోవడమే. సో BP, షుగరు అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కిడ్నీలు 180% వరకు భద్రంగా ఉన్నట్లే. ఆ తర్వాత వేరే కారణాలు, నొప్పులు, టాబ్లెట్లు, వేరే కారణాలు ఉంటాయి. సో ప్రజలు ఇప్పుడు మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో ఇప్పుడు డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది పెట్టాము. దాంట్లో ఉచితంగా డయాబెటీస్కి సంబంధించిన పరీక్షలు, దాంతోపాటు కిడ్నీకి సంబంధించిన మినిమం బేసిక్ టెస్ట్ లైక్ సీరం క్రియాటిన్, యూరిన్ టెస్ట్ అటువంటివి చేయడం జరుగుతున్నది. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్లో ఏంటంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి, ఏదన్నా వాళ్ళకి కిడ్నీలు ఏమైనా తేడా ఉందా ఏంటి అనేది తెలుస్తుంది. ప్లస్ షుగర్ లేని వాళ్ళకి, కిడ్నీ జబ్బులు ఏదైనా లేని వాళ్ళకి కూడా మనం ముందుగానే కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా మనము జబ్బు రావడం కంటే జబ్బు వచ్చే ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ఆ జబ్బు రాకుండా దూరంగా పెట్టుకోవడమే ముఖ్యం అన్నమాట. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు.
సో ప్రజలందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మన సేవలని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మన కిడ్నీ పరంగా మన హాస్పిటల్లో డయాలసిస్ ఫెసిలిటీస్, ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా వసతులు అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సిహెచ్ వెంకట్, ఎంఎస్ఆర్తో ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సో ఈ మన ప్రస్తుత భవానీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఓన్లీ డయాబెటిక్ రిలేటెడే కాకుండా హార్ట్తో సంబంధించిన ట్రామా కేసెస్ కానీ, ప్రత్యేకంగా జాయింట్ రిప్లేస్మెంట్స్, నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్ అన్ని రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ప్యాకేజెస్ అనే నీ రిప్లేస్మెంట్స్ అంటే ఏదో నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది చాలామందికి, బట్ అలాంటి అపోహలు ఏమి ఉండవు. అందులోనూ ప్రత్యేకంగా ఈ మోకాలు మార్పిడి, కీలవాత తుంటి మార్పు సంబంధించినవి మధ్యతరగతి వాళ్ళకి ప్రత్యేకంగా అవైలబిలిటీ ఉండేలాగా చేయడం జరుగుతుంది. అంటే తక్కువ ప్యాకేజ్లోన ఏదో సమ్ ల్యాక్స్ లాగా కాకుండా ఎంతవరకు వాళ్ళు పెట్టుకోగలరో మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఉచిత వైద్య శిబిరంలో ఓన్లీ డయాబెటిక్ రిలేటెడే కాకుండా మన ట్రామాకి సంబంధించిన ఎక్స్రేస్ కానీ, అదేనా స్పైన్ ఎక్స్రేస్ కానీ, నీ ఎక్స్రేస్ కానీ, చెస్ట్ ఎక్స్రేస్ కానీ, మీ తుంటికి సంబంధించి హిప్ ఎక్స్రేస్ కానీ అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. అండ్ వాటితో పాటు డెక్సా స్కాన్ అంటే బోన్ సాంద్రత చెక్ చేసుకోవడానికి ఉన్న శిబిరం నందు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాను. స్ట్రైట్గా చూడండి అందరూ.